హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అసలే ప్రెగ్నెన్సీ ఓపిక లేదనుకుంటే మా వారు వచ్చి బయటికి వెళ్దాం రెడీ అవ్వన్నారు. ఎక్కడికి అనగానే షాపింగ్కి తీసుకొని వెళ్తా అన్నారు. ఇంకా మనం ఆగుతామో చెప్పండి. జనరల్గా ఈ షాపింగ్ కాకుండా బయటికంటేనే నాకు కాళ్ళలో చక్రాలు ఉంటాయి. అలాంటిది షాపింగ్ అంటే ప్రెగ్నెన్సీ అయినా సరే, ఫీవర్ అయినా సరే లేని ఓపిక వస్తుందన్నమాట. అలా లేని ఓపిక అంతా తెచ్చుకొని నేను రెడీ అవ్వటం మొదలుపెట్టాను. స్టార్ట్ చేయటమే నో స్ట్రిప్స్ నుంచి స్టార్ట్ చేశాను. అది నాది కాదండి, మా చెల్లిది. ఒకటి కొట్టేశాను అనమాట. ట్రయల్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. బట్ చాలా బాగుంది. అది జనరల్గా 10 ఆర్ 15 మినిట్స్ పెట్టుకోవాలన్నమాట. నేను జస్ట్ 5 మినిట్సే పెట్టుకున్నాను. 5 మినిట్స్ పెట్టుకున్నా నాకు మంచి రిజల్ట్ అయితే ఉంది. నోస్ మీద డస్ట్ అంతా క్లియర్ అయిపోయింది. ఇంకా ఎక్కువసేపు ఉంచుకుంటే ఇంకా మంచిగా బాగుండేదేమో. సో అంత ఓపిక లేదండి ఇప్పుడు. దాని తర్వాత నేను మొత్తం మేకప్ చేసుకొని రెడీ అవుదామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. సో ప్రొడక్ట్స్ మొత్తం ఎన్వైబీ నుంచే చాలా బాగుంటాయి. అవన్నీ వేసుకోక చాలా డేస్ అయిపోయింది కదా అండి మేకప్. అవన్నీ పాతాళంలో పడిపోయాయి అనమాట. మొత్తం ఏరుకొని వచ్చాను. ఆ మూల 2, ఈ కబోర్డ్లో 2 అట్లా ఏరుకొని వచ్చి మొత్తం మేకప్ వేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎందుకంటే అంటే జనరల్గా నేను ట్యాన్ అయిపోయాను కదా ప్రెగ్నెన్సీలో. షాప్ వాళ్ళు నన్ను చూసి దడుచుకోకుండా ఉంటారని చెప్పి కొంచెం ఆ పైన టచ్అప్లు ఇస్తున్నాను అనమాట. జనరల్గా ఇంట్లో ఉంటే కనీసం ఫేస్ వాష్ కూడా చేయను, అది వేరే విషయం. కానీ బయటకు వెళ్తున్నాను కదండి, కొంచెం బయట దడుచుకోకుండా జర్నాలు అలా మేకప్ అవుతున్నాను. సో నేను మేకప్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే రాని డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే ఎలా ఉంటుందో నా మేకప్ కూడా అలానే ఉంటుంది. పెద్ద అక్కడ ఏం రాకపోయినా మేకప్ ఆర్టిస్ట్ లెవెల్లో ఫీల్ అయిపోయి స్టెప్ 1 స్టెప్ 2 అని చెప్పి నేను రెడీ అవుతున్నాను. సో అంత మేకప్ ఏం రాదండి. జనరల్గా డబ్బులు తగిలేసుకోవడానికి మాత్రం ఓపిక ఉంటుంది. రెడీ అవ్వడానికి మాత్రం అంత ఓపిక ఉన్నా కానీ ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అవన్నీ కొని పారేయటమే. అక్కడక్కడ మళ్ళీ ఎప్పుడో అమావాస్య పౌర్ణానికి ఏరుకొని వచ్చి రెడీ అవుతాను. అలా ఉంటుందన్నమాట. సో నేను రెడీ అవుతున్నంతసేపు నా ఆలోచన మొత్తం ఒకటే అనమాట. ఇంత పెద్ద బెంగళూరు సిటీలో ఏ షాప్కి వెళ్ళాలి, ఏ మాల్కి వెళ్ళాలి, ఏ శారీ కొనుక్కోవాలి, ఏ పట్టు చీర కొనుక్కోవాలి, ఏ గద్వాలు కొనుక్కోవాలన్న ఆలోచనే. మళ్ళీ ఇంకో ఆలోచన, అసలు ఇవన్నీ కాకుండా గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కానీ డైమండ్స్ కానీ పర్చేస్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆ ఆలోచన అనమాట. దాని గురించి మా వారితో డిస్కషన్ పెడితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న ఈ గోల్డ్ పెరిగే రేటు గురించి నువ్వు సిల్వర్ కొనటమే కష్టము, అలాంటిది నువ్వు డైమండ్స్ దాకా వెళ్ళావా, ఏం మాట్లాడుతున్నావు, త్వరగా రెడీ అవుతే ఇక్కడున్న షాపింగ్ కన్నా వెళ్దాం, లేకపోతే అది కూడా లేదు ఇంట్లోనే కూర్చుందాం అన్నారు. మళ్ళీ వచ్చిన ఆపర్చునిటీ ఎక్కడ మిస్ అయిపోతుందో అని చెప్పి భయపడి సైలెంట్గా నేను రెడీ అవుతున్నాను అనమాట. అసలుకే కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టుంది నాకు ఆపర్చునిటీ ఇవ్వటం మా వారు. సో నెక్స్ట్ అయితే హెయిర్ స్టైల్ చేసుకుంటున్నానండి. పెద్ద హెయిర్ స్టైల్స్ ఏం రావు, కాకపోతే మా ఫ్యామిలీలో నాకు ఒక్కదానికి వచ్చని చెప్పి అందరు ఫీల్ అవుతుంటారు. ఈ డ్రెస్కి నేను అలా పోనీ పెట్టేసుకున్నాను. సో డ్రెస్ అయితే నేను మింత్రాలో తీసుకున్నానండి. సో ఇలా రెడీ అయిపోయినా. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.